ఈ వీడియో చూపించి వాడికి డబ్బులు వసూలు చేయాలి. ఏంటి బెస్ట్ ఎంప్లాయ్ గారు, క్యాష్ రెడీ అయిందా? రాత్రి మీ మధ్య గట్టిగా ఏదో జరిగిందని వాడికి అనిపించాలి. ఒకసారి నేను చూడాలనుంది రియా. మనం మళ్ళీ పార్టీ చేసుకుందాం. వీడియో చూశాక నిద్ర పట్టలేదనుకుంటా. నువ్వు చేసిన యాక్టింగ్ కి ఆడు భయపడిపోయి డబ్బులు మొత్తం ఇచ్చేసాడు. నేను న్యూ జనరేషన్ పిల్లని. నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ అన్నీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. టు బి అలోన్ అని చెప్పుకోవడం అదొక వ్యాధి. కోపం వచ్చినా, స్ట్రెస్ వచ్చినా అరిచే వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అంతా లోపలే దాచుకుని బయటికంతా నార్మల్ గా ఉండి నవ్వే వాళ్ళుంటారు చూడు, దే ఆర్ మోస్ట్ డేంజరస్ పీపుల్. నీ లైఫ్ మొత్తం నీ ఆఫీస్ కే అంకితం చేస్తున్నావు. ఎస్ బాస్, వర్కింగ్ అని ఈవినింగ్ పంపిస్తా. ఒక చేత్తో పాప్కార్న్ తింటూ మరో చేత్తో బాక్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఆఫీస్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ అదే లైఫ్ లో ఇన్ఛార్జ్ సుమతి లైఫ్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఎవరి లైఫ్ లో వాళ్ళకి బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను నీకు మళ్ళీ కాల్ చేయనా? వాడు ఎంతగా సాటిస్ఫై చేశాడా? ఈ రియా చచ్చిపోయింది. అక్కడ ఏం చేశారా? ఈ జనరేషన్ అమ్మాయిలకి సిగరెట్ తాగడం తెలియదు అనుకున్నావా? నేను నిజంగానే నిన్ను ప్రేమించాను వంశీ. నీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అది నేను కలిసి ఆడిన డ్రామారా? ఒక మనిషిని చంపి కూడా అంత కూల్గా ఎలా నవ్వుతున్నావురా? తను చావటానికి కారణం నువ్వే. మర్డర్ చేసింది నువ్వురా? వంశీ ప్లీజ్ వంశీ, నన్ను వదిలే. అసలు అరియా నా ఫ్రెండు కాదు, ఏ బొంగు కాదు. నన్ను చంపేసి ప్రశాంతంగా బతికేద్దామనుకున్నావా వంశీ?